వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రస్తుతానికైతే బీజేపీ అభ్యర్థి 1492 లీడింగ్లో ఉన్నారు. ఇది 2 రౌండ్లు అయిపోయి 3వ రౌండ్లో ఇప్పుడు ఓట్ల లెక్కింపు జరుగుతుంది నేను వీడియో చేసే సమయానికి. అయితే ఇదంతా కూడా బీఆర్ఎస్ పోటీ చేయకుండా బీజేపీకి అనుకూలంగా వివరించిన కారణంగానే తమ ఓట్ బ్యాంక్ అంతా కూడా అటు ట్రాన్స్ఫర్ చేసిన కారణంగానే జరిగిందా? ఇది జరిగిందనడానికి వాస్తవాలు మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. సో కాబట్టి ఈ అంశాలను చర్చించే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి, మన ఉద్యమానికి సహకరించండి. ఇక విషయానికి వస్తే బీఆర్ఎస్ ఎందుకు పోటీ చేయలేదు, మనం గత వీడియోలో కూడా చెప్పుకున్నాం. బీఆర్ఎస్ ఎందుకు పోటీ చేయలేదంటే బీజేపీని గెలిపించడానికి పోటీ చేయలేదు అనేది సుస్పష్టము. ఎందుకంటే బీఆర్ఎస్ పూర్తిగా అవినీతి కేసులలో ఇరుక్కుపోయి ఉన్నది. అందుకే ఇవాళ ఎంపీ దాంట్లో కూడా 0 తెప్పించుకోగలిగింది. ఎంపీ సీట్లలో కూడా 0కి వచ్చింది. ఎందుకంటే ఆ కేసుల నుండి విముక్తి కావడానికి, కవితకు బెయిల్ రావడానికి, మరియు వీళ్ళను కేసులో ఎదుర్కోకుండా ఉండడానికి, బీఆర్ఎస్ను కాపాడడానికి బీజేపీ తన వంతు ప్రయత్నం చేస్తుందనడానికి అనేక ఉదాహరణలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కైందనడానికి ఇవాళ అక్కడ లీడింగే కారణం, అంజిరెడ్డి లీడింగే కారణంగా కనపడుతుంది. అయితే అక్కడ బీజేపీ లేదా అంటే బీజేపీ ఉంది. అక్కడ బీజేపీ ఉంది కాబట్టి, ఆర్ఎస్ఎస్ అక్కడ బలంగా ఉంది కాబట్టి ఇవాళ ముల్క కొమరయ్య ఎవరైతే టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలిచాడు. కాకపోతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలిచేంత సత్తా ఉన్న లీడర్షిప్ అక్కడ లేదు. అందులో బీజేపీకి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో ఇవాళ అంటే ఇవాళ నిరుద్యోగులు కొంత వ్యతిరేకంగా ఉన్నమాట వాస్తవమైనప్పటికీ కూడా ఇంకా 55,000 ఉద్యోగాలు నింపింది కాంగ్రెస్ పార్టీ. అలాగే వర్గీకరణ చేసింది. అలాగే ఇవాళ 42% చట్టబద్ధత దేశంలో మొదటిసారిగా కులగణన. అట్లాగే ఒక్కొక్కటిగా ఇవాళ మొత్తం 6 గ్యారెంటీల పథకాలు అమలు చేస్తున్నది. ఇవాళ నిరుద్యోగులకు అంతో ఇంతో మేలు చేసిన ప్రభుత్వాన్ని ఎట్లా వ్యతిరేకిస్తుంది పూర్తి స్థాయిలో అనడానికి ఇవాళ మనకేంటంటే ఇవాళ చాలా వ్యతిరేకతను తీసుకురావడానికి బీఆర్ఎస్ కారణం. ఇవాళ బీఆర్ఎస్ బీజేపీకి అనుకూలంగా వివరించిన కారణంగానే ఇవాళ అక్కడ ఓట్ బ్యాంకు పెరిగింది. అయితే పూర్తి స్థాయిలో దీన్ని మనం విజయంగా చూడలేము. ఎందుకంటే ఈ విజయం కాస్త 50% ఓట్ బ్యాంకు కంటే ఎక్కువ మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చినప్పుడే సాధ్యం. కాకపోతే ఇవాళ వీళ్లకు కాంగ్రెస్కు మధ్యలో కేవలం ఒక 1,000 ఓట్ బ్యాంకు మార్జిన్గా మాత్రమే మనకు కనబడుతుంది. కాబట్టి అదే ఇవాళ 1,000, 2,000 లోపే ఉంది ఇవాళ. అంతేకాకుండా మళ్ళీ బీఎస్పీ అభ్యర్థి కూడా మంచిగానే ఓట్లు వస్తున్న కారణంగా ఇవాళ 50% మొదటి ప్రాధాన్యత దాటే అవకాశం లేదు. కాబట్టి 2వ ప్రాధాన్యత ఓటు బ్యాంకు చూడాల్సిన అవసరం ఏర్పడుతుంది. కాబట్టి 2వ ప్రాధాన్యత ఓటు బ్యాంకులో ఇవాళ ఒకవేళ నరేందర్ రెడ్డికి ఒకవేళ పెరిగితే పెరగచ్చు. ఎందుకంటే అక్కడ ఇవాళ గ్రాడ్యుయేట్స్ ఎక్కువగా కదిలించే స్థితిలో కమ్యూనిస్టు పార్టీలు ఉండాలి, కానీ అక్కడ లేవు. ఇప్పుడు అక్కడ ఆ ఏరియాలో కమ్యూనిస్ట్ పార్టీలు కూడా బలహీనం అయిపోయినాయి. ఒకప్పుడు కమ్యూనిస్టు పార్టీల ప్రభావం ఉండేది, ఇప్పుడు పార్టీల ప్రభావం లేని కారణంగా పూర్తిగా మతతత్వవాదుల యొక్క ఆధిపత్యం అక్కడ ఉన్న కారణంగా ఈరోజు ఇవాళ బీజేపీ 2 ఎంపీలు గెలిచింది. ఇవాళ అక్కడికి వెళ్ళి ఒక కేంద్ర మంత్రి కూడా ఉన్నాడు, బండి సంజయ్. కాబట్టి బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉన్నాడు. బీఆర్ఎస్ పూర్తిగా సపోర్ట్ చేస్తున్నది. ఇవాళ కాంగ్రెస్ అభ్యర్థి కూడా ఒక నిజంగా పైసలున్న అభ్యర్థి, కానీ ఆయన 10 మందిలో ప్రజలకు మంచిగా మేలు చేసినోడు కాదు. అట్లాగే ₹1 తక్కువ ఉన్నా కూడా ఫీజులు తీసుకున్నాడు కాదు. పేద ప్రజలకు ఏం సహకరించినోడు కాదు. కాబట్టి ఇవాళ ఎవరైతే ఆ పిసినారి నరేందర్ రెడ్డి ఉన్నాడో డబ్బులు పంచొచ్చు కాక డబ్బులు ఉన్నాయిగా బాగానే, ఆయనకు టికెట్ కోసమే డబ్బులు చాలా పెద్ద స్థాయిలో ఇచ్చింది అనేది ప్రచారం జరిగింది. అయితే డబ్బులు ఇచ్చినంత మాత్రమే గెలుస్తుందనే నమ్మకం లేదు. ఇవాళ అంజిరెడ్డి కూడా తక్కువ ఏం కాదు. ఆయన కూడా బాగా విపరీతమైన, అంటే ఆయన కూడా పెద్ద కోటీశ్వరుడు, ఆయన కూడా పెద్ద బిజినెస్లో, తర్వాత విద్యారంగంలో కూడా ఆయన కూడా పెద్ద ఎత్తున బిజినెస్లు ఉన్నాయనేది, ఆయన కూడా ఇవాళ 100 కోట్ల రూపాయలకు వెదజల్లి ఇవాళ ఆయన కూడా గెలుపు దిశగా డబ్బులు విపరీతంగా పంచిండి అనేది ప్రచారం జరిగింది. సో కాబట్టి ఇవాళ అంజిరెడ్డి వర్సెస్ టు నరేందర్ రెడ్డి, ఈ ఇద్దరు రెడ్డిలో ఎవరో ఒక రెడ్డి అయితే గెలుస్తాడు తప్పకుండా. బీసీ అయితే గెలిచే అవకాశమే కనబడట్లేదు. ఇవాళ ఈ ప్రాధాన్యత ఓట్లలో చూసుకుంటే ఇవాళ మెజార్టీగా ఇవాళ ఇద్దరు రెడ్ల మధ్యనే కొనసాగుతుంది. కాబట్టి బీసీ ఓట్లు అంత పెద్దగా ప్రాధాన్యత కనిపించినట్టుగా లేదు. ఇవాళ కొంతమంది బీసీలు అక్కడ బీసీ నాయకత్వము ఇవాళ ఏం చేసిందంటే ఇవాళ బీఎస్పీ అభ్యర్థికి సపోర్ట్ చేసింది అక్కడ. కానీ బీఎస్పీ అభ్యర్థికి సపోర్ట్ చేసినట్టే చేసింది, కానీ అధికార పార్టీకి అది అండగా ఉంది బీసీ సంఘాలు.
బీజేపీకి అండగా ఉన్నాయి బీసీ సంఘాలు. ప్రధాన రాజకీయ పార్టీలకి అండగా ఉన్నాయి తప్ప బీఎస్పీకి అండగా బీసీ సంఘాలు అక్కడ లేవు. కాకపోతే వ్యక్తి ఎవరైతే బీఎస్పీ నుండి పోటీ చేస్తున్న అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన ఇవాళ కోచింగ్ సెంటర్లలో టీచర్స్గా ఉన్నాడు కాబట్టి చాలామందికి ఫెమిలియర్, చాలామందికి ఫీజులు కూడా తగ్గించాడు, చాలామందికి ఇలా ఉచితంగా కూడా కొంతమందికి ఆయన హెల్ప్ చేశాడు. సో మంచి పేరున్న వ్యక్తిగా ఇవాళ ఉన్నాడు కాబట్టి మూడో లీడింగ్లో అక్కడ ఇవాళ ఏ డబ్బులు పెద్దగా వెదజల్లే పరిస్థితి లేకపోయినప్పటికీ కూడా మూడో లీడింగ్లో ఉన్నాడంటే ఇలా ఆయన వ్యక్తి ఇమేజ్ తప్ప బీఎస్పీ ఇమేజ్ కాదు, అది బీసీ వాద ఇమేజ్ కూడా కాదు. సో కాబట్టి ఇవాళ ఆ రకంగా చూసుకుంటే రెడ్డి వర్సెస్ బీసీ అనేది ఇవాళ మనకు బీజేపీ రూపంలో కనపడ్డది. కాబట్టి బీజేపీ రూపంలో కూడా రెడ్డి వర్సెస్ బీసీ అనే దాన్ని మనం చూడడానికి వీలే లేదు. ఎందుకంటే అక్కడ బీసీ అనే నినాదం కంటే కూడా ఆర్ఎస్ఎస్ మనవాద సిద్ధాంతానికి ఇవాళ ఎవరైతే బాగా అట్రాక్ట్ అయిన టీచర్స్ ఉన్నారో ఆ సిద్ధాంతాన్ని ఆ పునాదిగా జాతీయవాద ముసుగులో ఇవాళ ఆర్ఎస్ఎస్ మనవాద సిద్ధాంతానికి అట్రాక్ట్ అయిపోయి ఇవాళ ఈ ప్రభుత్వ వ్యతిరేకత కొంత, అలాగే బీఆర్ఎస్ మీద పూర్తిగా ఆ వ్యతిరేకత ఉన్న కారణంగా పోటీ చేయని కారణంగా ఇవాళ ఇటువైపు పోయిన టీచర్ ఎమ్మెల్సీని గెలిపించారు. బట్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో విషయానికి వస్తే కొంత బాగానే పోటీ అనేది ఇవాళ ఇచ్చిన పరిస్థితి మనకు కనబడుతుంది. సో కాబట్టి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఇవాళ పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ఓడిపోతే మాత్రం వాళ్ళకి ఒరిగిపోయేది ఏం లేదని అన్నప్పటికీ కూడా అది ఒక రకంగా కాంగ్రెస్ అధికార పార్టీకి చెప్పదెబ్బ లాంటిది. అది ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ పాలనకు ఇవాళ ప్రజలు వ్యతిరేకంగా ఉన్నట్టుగా ఈ ఎన్నికల ద్వారా మనకు కనబడుతుంది. రేపు వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అది ఎమ్మెల్యేలు ఓటేసే పరిస్థితి కాబట్టి అక్కడ కాంగ్రెస్ ఆధిక్యత ఉంటుంది. కానీ ఇందులో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో మాత్రం ప్రభుత్వం ఓడిపోతే మాత్రం ప్రభుత్వ వ్యతిరేకత మొదలైంది అనడానికి ఒక మొదటి అడుగుగా మనం చూడాల్సి వస్తుంది. ఇవాళ కాకపోతే ఇది ఖాళీ థర్డ్ రౌండ్ మాత్రమే కాబట్టి ఇప్పుడు మన వీడియో చేస్తున్న సమయానికి థర్డ్ రౌండే కాబట్టి మళ్ళీ రేపు తారుమారు అయితే అయ్యే అవకాశం ఉంది. మిగతా 11 రౌండ్లలో ఇవాళ మూడో రౌండ్ జరుగుతుంది కాబట్టి రేపటి వరకు పూర్తి స్థాయిలో మనకు రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ పూర్తి స్థాయి అంచనాలకు మనం రాలేము. బట్ ఇప్పుడున్న లీడింగ్ల ప్రకారంగా చూసుకుంటే ఇవాళ అంజిరెడ్డి బీజేపీ అభ్యర్థి మాత్రం ముందంజలో ఉన్నాడు. దగ్గర 1500 లీడింగ్లో ఆయన ఉన్నాడు. ఆ 1500 లీడింగ్లో ఇవాళ ఉన్నంత మాత్రం విజేతగా ఆయన నిలుస్తాడు, ఇదే కంటిన్యూ అవుతుంది అని చెప్పి చెప్పలేము. అది పూర్తి స్థాయిలో అది మిగతా జిల్లా అంటే కంప్లీట్గా మిగతా జిల్లాల మీద కూడా ఆధారపడి ఉంటుంది కౌంటింగ్ సెంటర్లలో. ఎందుకంటే ఒక్కొక్క జిల్లాలో ఒక రకమైన ప్రభావాన్ని కూడా చూపెడతాయి గ్రాడ్యుయేట్స్. కాబట్టి ఇవాళ ఇన్ని జిల్లాలకు ముడిపడి దాదాపుగా ఉమ్మడి జిల్లాలన్నిటికీ కూడా ముడిపడి ఉన్నది కాబట్టి అందులో బలంగా 4 జిల్లాలు పెద్ద జిల్లాలుగా ఉన్నాయి కాబట్టి అక్కడ దాదాపుగా 18-20 ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలు అక్కడ ఉన్నాయి కాబట్టి ఆ ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలు అన్నీ కూడా ప్రభావం చూపిస్తాయి. ఎక్కువ 18-28 వరకు దాదాపు ఒక్కొక్క దాంట్లో 7 అంటే 4 ఇద్దరు ఎంపీలు అన్నా కూడా 20లో 14 ఎమ్మెల్యేలు. సో కాబట్టి 14 నుండి 18 ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నారు కాబట్టి అంతటి నియోజకవర్గాలన్నింటిలో కూడా ఇవాళ చూడాలి లెక్కలు ఏ రకంగా ఉందో, ఈ ఓట్ల లెక్క ఏ రకంగా జరిగే అవకాశం ఉందో. ఇంకా ముందు రేపటి తెల్లారి వరకు పూర్తి స్థాయిలో మనకు కౌంటింగ్ పూర్తి స్థాయిలో విషయాలు బయటపడే అవకాశం ఉంటుంది. రేపటి వరకు కొనసాగుతుంది కాబట్టి ఇప్పుడే పూర్తి స్థాయిలో అంచనాకు రాలేము. బట్ ఏది ఏమైనప్పుడు కూడా బీఆర్ఎస్ ఓటు అంతా కూడా బీజేపీకి ట్రాన్స్ఫర్ అయిన కారణంగానే ఇవాళ అంజిరెడ్డి లీడింగ్లో ఉన్నాడు. ఇది వాస్తవము. ఎందుకంటే బీఆర్ఎస్ పోటీ చేయకపోవడానికి కారణము బీజేపీని గెలిపేయడానికి అనేది మనకు అర్థమవుతుంది. సో అందులో భాగంగానే ఇవాళ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం చూస్తున్నాము. ఎందుకంటే అక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండూ పోటీ చేయలేదు టీచర్ ఎమ్మెల్సీలో. కాబట్టి టీచర్ ఎమ్మెల్సీ అనేది ఇవాళ కాంగ్రెస్కు సంబంధం లేదు కాబట్టి ఇవాళ ఓడిపోవడానికి గెలవడానికి పెద్ద సంబంధం లేదు అక్కడ ఆ 2 టీచర్ ఎమ్మెల్సీలలో కాంగ్రెస్ పోటీ చేయలేదు కాబట్టి. సో కాబట్టి ఇవాళ ఏదైనా కాంగ్రెస్ ఓడిపోయిందంటే కారణము అది మనం బీఆర్ఎస్గానే చూడాలి. బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ అంతా బీజేపీకి ట్రాన్స్ఫర్ చేయడానికే పోటీ చేయలేదు. అందుకే బీజేపీ లీడింగ్లో ఉంది. ఇప్పటి వరకు అందిన లెక్కల ప్రకారం బీజేపీ లీడింగ్లో ఉండడానికి కారణం బీఆర్ఎస్ఏ. సో ఖచ్చితంగా D6 అండ్ డీజాకు ఇదే అంచనా వస్తుంది. కాబట్టి భవిష్యత్తులో కూడా మళ్ళీ బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఇవాళ కాంగ్రెస్ను కంప్లీట్గా క్లోజ్ చేసే ప్రోగ్రాం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా సెక్యులర్ శక్తులతోని లెఫ్ట్ శక్తులతో కలిసి ఇవాళ కాంగ్రెస్
మంచి ఒక పెద్ద మాలాంటి వాళ్ళతో కూడా ఏ దక్షిణాది కోసం పనిచేస్తున్న శక్తులతో కూడా కలిసి ఇవాళ కాంగ్రెస్ ఒక బలమైన కూటమిగా ఒక ప్రజా కూటమిగా ఏర్పడాల్సిన అవసరం ఉంది. ఆ ప్రజా కూటమి ఈ మనవాద కూటమిని ఓడిస్తుంది. ఈ రాజ్యాంగ రక్షణ కూటమి ఈ రాజ్యాంగ వ్యతిరేక శక్తులను ఓడిస్తుంది. అది బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా రాజ్యాంగాన్ని మార్చాలని చెప్తున్న మనవాద కూటమిలో ఇవాళ రెండు చేరినాయి. కాబట్టి ఈ దుర్మార్గ పార్టీలను ఓడించే లక్ష్యంగా భవిష్యత్తులో కాంగ్రెస్ కార్యాచరణ ఉండాలి. కాంగ్రెస్ కార్యాచరణ అనేది రేపు రానున్న రోజుల్లో రాజ్యాంగ రక్షణకి పెద్ద లక్ష్యంగా పనిచేయాలి. ఏ రాజ్యాంగాన్ని అయితే ఎవరైతే రాహుల్ గాంధీ వాళ్ళ ఎక్కడ నుండి జమ్మూ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, అలాగే మణిపూర్ నుండి ముంబై వరకు ఏ రాజ్యాంగాన్ని అయితే పట్టుకుని తిరిగాడో, ఏ రాజ్యాంగ రక్షణ కోసం అయితే ఇవాళ ఆయన పనిచేశాడో, ఇవాళ అదే రాజ్యాంగాన్ని రక్షించే దిశగా కాంగ్రెస్ పార్టీ ఇవాళ కులగణన పేరుతో ఇలా దేశంలోనే మోడల్గా నిలిచింది. వర్గీకరణ చేసి దేశంలో #1 స్టేట్ వర్గీకరణ అంశాన్ని పరిష్కరించింది. ఇవాళ అనేక సమస్యలు పరిష్కరించే దిశగా ఇవాళ కాంగ్రెస్ అడుగులు వేస్తుంది. తొలి అడుగులు ఇవాళ తెలంగాణ నుండే పడ్డాయి కాబట్టి దాన్ని పరిరక్షించుకోవాలంటే ఈ హిందుత్వ మనవాద ఈ ఫ్యాసిస్టు ఈ పెట్టుబడిదారుల పార్టీలైన బీజేపీ అలాగే బీఆర్ఎస్ రాజ్యాంగ వ్యతిరేక పార్టీలను ఓడించే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటే తప్పకుండా వాళ్ళతో కలిసి పనిచేయడానికి D6 అండ్ డీజాకు ముందుంటుంది. తప్పకుండా రానున్న రోజుల్లో ఈ దక్షిణాది ఆకాంక్షలను కాపాడడం ఒక లక్ష్యం అయితే, రెండవ లక్ష్యం ఇవాళ మనవాద శక్తులను అధికారంకు రానియకుండా చేయడం. సో ఈ రెండు అంశాలను అత్యంత కీలకంగా D6 డీజాకు రానున్న రోజుల్లో తన ఉద్యమాన్ని ఉధృతం చేస్తుంది. బాబాసాహెబ్ అంబేద్కర్, పూలే మహాత్మా జ్యోతిరావు పూలే పెరియార్ మార్గంలో ఇవాళ దక్షిణాది ఆత్మగౌరవాన్ని కాపాడే దిశగా ఎవరు సహకరిస్తే వాళ్ళకు ఇలా ఉత్తరాది పార్టీ అయిన కాంగ్రెస్ ఇలా సహకరిస్తే తప్పకుండా ఉత్తరాది పార్టీ అయినప్పటికీ కూడా దక్షిణాదికి సహకరిస్తా అంటే వాళ్ళతో కలిసి పనిచేస్తాం, ఆ దిశగా అడుగులు వేస్తాం. రానున్న రోజుల్లో కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకోకపోతే బహుజన లెఫ్ట్ అట్లాగే కలిసి వచ్చే శక్తులందరితో ఇలా కాంగ్రెస్ ఒక మహాకూటమి ఏర్పడాల్సిన అవసరం ఉంది. ఆ కూటమి ద్వారా ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ యొక్క డ్రామాలను, ఆ మనవాద సిద్ధాంతాన్ని, ఆ మనవాద పోకడలను, రాజ్యాంగ వ్యతిరేక విధానాలను ఇలా అడుగడుగున అడ్డుకునే దిశగా అడుగులు వేయాలి. బీజేపీ రావడం ప్రమాదకరము. టీచర్ ఎమ్మెల్సీలో అంటే పెద్దగా మనం దాన్ని లెక్క చేయాల్సిన అవసరం లేదు, కానీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో అది గెలిస్తే మాత్రం ఇవాళ బీజేపీకి బలం మరీ ఎక్కువగా పుంజుకునే ఆస్కారం ఉంది. ఇప్పటికే 8 ఎంపీలు కలిసి ఇవాళ ఒక తిరుగులేని ఆధిక్యతలో బీజేపీ ఉంది. దాన్ని కట్టడి చేయకపోతే తిరిగి అది ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా రేపు గెలిస్తే రానున్న రోజుల్లో ప్రతి ఎన్నికల కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒకవేళ త్వరగా వచ్చి ఇవాళ బై ఎలక్షన్స్ వస్తే ఆ 10లో కూడా ఒక్క సీటు కోల్పోయినా బీఆర్ఎస్ సీట్లు అవన్నీ. కాబట్టి ఒక్క సీటు కోల్పోయినా సరే బీఆర్ఎస్ మొత్తం పతనం దిశగా పోయినట్టే లెక్క. ఇవాళ మొత్తం కాంగ్రెస్ ఆ బై ఎలక్షన్లు వస్తే కాంగ్రెస్ కనుక గెలిస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ బలోపేతమైనట్లు లెక్క. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతే ఇవాళ వాళ్ళ పతనం ప్రారంభమైంది అయినట్టుగా భావించాల్సి వస్తుంది. కాబట్టి ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏం తెలియనున్నదో రేపు తెలుసుకుందాం. బట్ ఏది ఏమైనప్పటికీ చివరిగా మనం కంక్లూజన్గా వచ్చేది ఏంటంటే బీఆర్ఎస్ ఓటు బ్యాంకు ద్వారా మాత్రమే బీజేపీ లీడింగ్లో ఉంది. అది గెలుస్తుందా ఓడుతుందా రేపు చూద్దాం. ఖచ్చితంగా రేపటి వీడియోలో మనం మళ్ళీ కలుస్తాం. జై భీమ్, జై పూరి, జై పెరియార్.